హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమేనండి. అందరూ క్షేమంగా ఉంటారని అనుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు మనం ఎంతో యమ్మీగా ఉండే డెలీషియస్ పొటాటో చీజ్ కట్లెట్స్ చేసే విధానం చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి. ఓకే ఫ్రెండ్స్, 1 కిలో పొటాటోస్ తీసుకున్నానండి. బాయిల్ చేసి పెట్టా. దీన్ని గ్రేట్ చేద్దాము. గ్రేట్ చేస్తేనే బాగుంటుంది అన్నమాట. లంప్స్ అది ఉండవు. అన్నీ గ్రేట్ చేసి చూపిస్తానండి. చూడండి, నేను చూపించడం మర్చిపోయా. ఈ పెద్ద ఉన్నాయి చూడండి, పెద్దగా హోల్స్ ఉన్నాయి చూడండి. ఆ హోల్స్తో చెయ్యాలన్నమాట. ఉప్పు వేద్దామండి. గ్రేట్ చేసేసా. ఇలా గ్రేట్ అయింది చక్కగా. ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గ్రీన్ కొరియాండర్, చూడండి, బ్రెడ్ క్రమ్స్, వీటన్నిటిని చక్కగా మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసి దీన్ని టిక్కిలాగా చేసి టిక్కీలాగా ఫ్రై చేద్దాం. షాలో ఫ్రై. ½ టీ స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా వేద్దామండి. దీన్ని చక్కగా మిక్స్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేసి పెట్టాగా. ఇప్పుడు కాస్త ఏ అరిచేతులకి ఇలాగా గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసుకొని కాస్త గ్రీస్ చేయకపోతే బాగా అంటుకుంటుందండి. ఇలాగా దీని మధ్యలో మోజరెల్లా చీజ్ పెడతాను. పెట్టి సీల్ చేయడం అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఉప్పు వేయొద్దండి. ఒకవేళ మీరు చీజ్ స్టఫింగ్ పెడుతున్నారనుకోండి, ఉప్పు ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది. అందుకని కాస్త కేర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలాగ చేతులకి ఆయిల్ రాసుకొని మనం ఒక చిన్న ముద్దలాగా తీసుకుందాం. చేసి ఈ మధ్యలో నేను మోజరెల్లా చీజ్ వేస్తాను. మోజరెల్లా చీజ్ వేసి దీన్ని సీల్ చేసేద్దాం చక్కగా. అంతేనండి, సీల్ చేసి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మీరు. సిలిండ్రికల్ షేప్, రౌండ్, ఎలాగైనా చేసుకోవచ్చు. ముందు బీట్ చేసిన ఎగ్లో వేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టా.
ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి దాన్ని ఫ్రై చేద్దాం. ఫ్రై చేయడానికి ఫుల్ చేసేయద్దండి. కొంచెం కొన్ని వేసి చేద్దాం. 4-5 వేసి చేద్దాం. చూడండి, ఒకవైపు అయిపోయింది. దీన్ని మనం తిప్పుదాం. ఇంకో వైపు కూడా అలాగే చాలా కేర్ఫుల్గా దీన్ని తిప్పాలండి, లేకపోతే ముఖం మీదకి ఆయిల్ చిందుతుంది. చూడండి, చాలా మంచి కలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డిష్ అవుట్ అయ్యి టేబుల్ మీదకి వచ్చింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండే ఆలు చీజ్ కట్లెట్స్ తయారయ్యాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నాది ఇంకొక ఛానల్ కూడా ఉంది, హైదరాబాదీ తడకా ఇన్ హిందీ అని. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇది ఎలా. చూడండి ఫ్రెండ్స్, చాలా మా పిల్లలు అయితే ఎగిరి గంతేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మీరు అందరూ క్షేమంగా ఉండండి. మళ్ళీ ఇంకొక యూనిక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.